చెప్తున్నారు. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? ఏ బాధ వచ్చినా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ ఇంట్లో నిలబడతాను. నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను. గోపన్న ఆశయాన్ని నిలబెడతాను. గోపన్న అనుకున్న అభివృద్ధి అంతా చేస్తాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితంతో రేవంత్ రెడ్డి సర్కారుకు వచ్చేటువంటి ముప్పేం లేకపోయినప్పటికీ ఫలితం దక్కకపోతే అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఆయన ప్రతిష్టకు పెద్ద ముప్పే. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇమేజ్కి ఇది పెద్ద అగ్ని పరీక్ష లాంటిది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ సిట్టింగ్ సీట్ను దక్కించుకుంటే నిద్రపోతున్నటువంటి పార్టీ కేడర్కు పెద్ద బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఈ ఉప ఎన్నిక అటు కేటీఆర్కు ఇటు రేవంత్ రెడ్డికి ఇజ్జత్ కా సవాల్ లాంటిది. ఇది జూబ్లీ హిల్స్ పోల్ఫిల్ నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.